కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కరీంనగర్ రగిలిపోయింది. గంగుల క్యాంప్ ఆఫీస్ దగ్గర గంట సేపు హై టెన్షన్ వాతావరణం కనిపించింది. బండి సంజయ్పై కౌశిక్ వ్యాఖ్యలకు బీజేపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. కౌశిక్ రెడ్డి కారు, కార్యాలయం అద్దాలు ధ్వంసం చేశారు. దాడికి దిగిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు చెదరగొట్టారు. బీజేపీ దాడిని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. ఆ తర్వాత బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్కి బీఆర్ఎస్ దూసుకెళ్లింది. బీఆర్ఎస్ కార్యకర్తలను అక్కడ పోలీసులు అడ్డుకున్నారు. దాడి తర్వాత బండి సంజయ్, రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పాడి కౌశిక్ రెడ్డి తనపై హత్యాయత్నం చేయించారని ఆరోపించారాయన. బండి సంజయ్, రేవంత్ మాట్లాడుకుని తనపై హత్యాయత్నం చేశారని పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. బండి సంజయ్ మాట్లాడిన దానికే తాను మాట్లాడినట్టు చెప్పారాయన. తనపై రెక్కీ నిర్వహిస్తున్నారు, చంపుతారు అని ముందే చెప్పాను అన్నారు. ఇలా ఒక శాసనసభ్యుని మీదకే చంపడానికి వాళ్ళు వచ్చినప్పుడు సామాన్యుల ప్రజల పరిస్థితి ఏంటిది? ఇలా నేను ఒక శాసనసభ్యుని, నన్ను చంపడానికి ఇవాళ వందలాది మంది వస్తుంటే ఇలా రేవంత్ రెడ్డి గారు ఉన్న ముఖ్యమంత్రి, రేవంత్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్గా వండుకుంటూ ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిలియర్ ఆఫ్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఇంటెలిజెన్స్ ఫెయిలియర్ కాదా అని నేను అడుగుతా ఉన్నాను. ఇది ఏమి పద్ధతి అని నేను అడుగుతా ఉన్నాను. ఈ హత్యలు చేసుడు ఏంటిది? గన్ కల్చర్ ఏంటిది? భయప్రాంతులకు గురి చేసుడు ఏంటిది? తిరగనీయమని చెప్పుడు ఏంటిది? అంటే తిరగనీయరు, బయట తిరిగితే చంపేస్తారా మమ్మల్ని? అంటే వాళ్ళైతే వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేసీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు కేటీఆర్ గారిని తిట్టొచ్చు, వాళ్ళు నోటికి వచ్చినట్టు హరీష్ రావు గారిని తిట్టొచ్చు. మేము తిరిగి వాళ్ళని అడిగితే వాళ్ళని చంపేస్తారా? ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని మేము అడిగితే చంపుతారా? ఇలా లైవ్గా మొత్తము మీడియా సాక్షిగా ఇలా లైవ్గా నేను చెప్పింది మరొక్కసారి నిజమైందా కాలేదా ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ఈ దాడి తర్వాత గంగుల క్యాంప్ ఆఫీస్ నుంచి కౌశిక్ రెడ్డిని పోలీసులు తరలించారు. మళ్లీ దాడులు జరుగుతాయేమోనని పోలీసులు భద్రత కూడా కల్పించారు. ఎస్కార్ట్తో కౌశిక్ రెడ్డిని అక్కడి నుంచి తరలించారు పోలీసులు. కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన నేపథ్యంలో ఈ గొడవ దారి తీసుకు